వార్తిల్లు. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి, ముఖ్యమంత్రి తనయుడు, ఐటీ మినిస్టర్ నారా లోకేష్ జన్మదినం సందర్భంగా విజయనగరం పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తును మార్చే విధంగా లోకేష్ ఐటీ కంపెనీలు, పరిశ్రమలు తేవడంలో లోకేష్ ముఖ్య పాత్ర వహించారని, ఆయనకి ఈ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని అన్నారు. నేషనల్ పార్టీ జనరల్ సెక్రటరీ లోకేష్ గారు, అదే విధంగా వారు ఈరోజు హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ మినిస్టర్గా, ఐటీ మినిస్టర్గా, అలాగే రియల్ టైమ్ గవర్నెన్స్ మినిస్టర్గా 3 పోర్ట్ఫోలియోస్ వారు బాధ్యత తీసుకున్నారు. అయితే ఈరోజు లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా మనం సేవా భావంతో ఎన్నో కార్యక్రమాలు అనేది మనం చేస్తా ఉన్నాం. అయితే ఈరోజు మనం బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది మనం పెట్టాం. అదే విధంగా మనకి బీసీ హాస్టల్స్ కి ఫ్యాన్స్, లైట్స్ లేవని తెలిసి మనం బీసీ హాస్టల్స్ కోసం ప్రత్యేకంగా ఫ్యాన్స్, లైట్స్ అనేది మనం ఏర్పాటు చేశాం. అదే విధంగా మనం అందరం కలిసి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కలిసి, అలాగే ఒక బీసీ హాస్టల్ కి, బాయ్స్ హాస్టల్ కి ఆర్ఓ ప్లాంట్, అలాగే 3 స్కూల్స్ కి కూడా ఆర్ఓ ప్లాంట్స్, ప్రతి వార్డ్ ఏరియా నుంచి అందరూ బుక్స్ డొనేషన్ కానివ్వండి, అలాగే ఓల్డ్ ఏజ్ హోమ్స్ లో అన్నదాన కార్యక్రమం కానివ్వండి, అలాగే అన్న క్యాంటీన్ లో కూడా అన్నదానం కార్యక్రమాలు అనేది జరుగుతూ ఉన్నాయి. అయితే మన లోకేష్ గారు అయితే అద్భుతంగా ఒక పక్క పార్టీ బాధ్యతలు చూసుకుంటూ, ఇంకొక పక్క గవర్నెన్స్ అనేది చూసుకుంటూ వాట్సాప్ గవర్నెన్స్ మొదలు పెట్టారు. ఒక అద్భుతమైన కార్యక్రమం అది. అదే విధంగా ఎడ్యుకేషన్ ని పూర్తిగా 360 degrees మార్చేసి ఒక అద్భుతమైన ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది వారు తీసుకొస్తా ఉన్నారు. అయితే రియల్ టైమ్ గవర్నెన్స్ లో అయితే మనం యాక్చువల్ గా పోయినసారి సైక్లోన్ అయినప్పుడు మనం చూసాము. అందరినీ ఒక్కొక్క చోట ఉంచి ప్రత్యేకంగా మనం చూసుకుంటే డెలివరీ అవ్వబోతున్న మహిళల్ని కూడా ఒక ఏరియాకి తెచ్చి ముందస్తు జాగ్రత్తలు తీసుకొని ఇవన్నీ కూడా చేయటం జరుగుతూ ఉంది. అయితే వారు అద్భుతంగా గవర్నెన్స్ తీసుకొస్తున్నారు. అదే విధంగా ఈ రోజు వారు తెచ్చిన డావోస్ కి లాస్ట్ టైం వెళ్ళి తెచ్చిన పరిశ్రమలు చూసుకుంటే దాంట్లో ఒకటి కాగ్నిసెంట్. లాస్ట్ టైం వారి పుట్టినరోజున కాగ్నిసెంట్ ని కలిసి వారితో పాటు అలాగే ఒప్పందాలు కుదిరి ఈరోజు వైజాగ్ కి వారి పుట్టినరోజు 1 month ముందే ఎస్టాబ్లిష్మెంట్ అనేది వైజాగ్ లో జరిగిందంటే అంత అద్భుతంగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో వారు అద్భుతంగా చేస్తున్నారు. అదే విధంగా మనం చూసుకుంటే ఒక చీఫ్ జాబ్ క్రియేటర్ గా మన లోకేష్ గారు హిస్టరీలోనే ఒక వ్యక్తిగా ఉంటారనేది ముఖ్యంగా మనం గమనిస్తూ, వారు తాతగారు చీఫ్ మినిస్టర్ ఆఫ్ కంబైన్ ఆంధ్రప్రదేశ్ గా చేశారు. వారి తండ్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రెసెంట్ 4వ సారి ముఖ్యమంత్రిగా చేస్తున్నారు. అయితే ఇప్పుడు లోకేష్ గారికి ఒక మినిస్టర్ గా బాధ్యతలు చేస్తున్నారు. వారు కూడా చీఫ్ మినిస్టర్ బాధ్యతలు ఫ్యూచర్ లో స్వీకరించి ఒక అద్భుతమైన విధానంగా గవర్నెన్స్ చేయాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్డే మా అందరి తరఫు నుంచి లోకేష్ గారు మీకని చెప్తూ ధన్యవాదాలు తీసుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు విజయనగరం శాసనసభ్యులు అదితి మేడం గారి ఆధ్వర్యంలో ఈరోజు లోకేష్ గారి జన్మదిన శుభాకాంక్షలు కార్యక్రమాన్ని అద్భుతంగా ఏర్పాటు చేసుకుని ముందుగా వారికి అభినందనలు, థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఈరోజు గౌరవ తెలుగుదేశం పార్టీ బ్యాక్ బోన్ గా ఉన్న నారా లోకేష్ గారు జన్మదినాన్ని పురస్కరించుకొని భారీ ఎత్తున రక్తదాన శిబిరం జరగడం, ఈరోజు సేవాభావంతో ఈరోజు బీసీ హాస్టల్కి ఫ్యాన్స్, లైట్స్ ఇవ్వడం, అలాగే వాటర్ ప్లాంటేషన్ సంబంధించి వారు కూడా మంచినీరు ఇవ్వాలనే ఉద్దేశంతో హాస్టల్స్ కూడా ఇవ్వడం, ఇది ఒక శుభ పరిణామం. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం, తెలుగుదేశం పార్టీ ఆశయాలు, తెలుగుదేశం పార్టీ లక్ష్యం అన్ని నెరవేరుస్తున్న నారా లోకేష్ గారు ఈరోజు జన్మదినం రాష్ట్రం మొత్తం అంగర వైభవంగా జరుగుతుంది. ఈరోజు వారు సేవా కార్యక్రమాలు చేయాలి,
అనే ఒక సంకల్పంతో ప్రజానీకం అనుకుంటే ఈరోజు అందరూ కూడా ముందుకు వచ్చారు. ఈరోజు వారు గతంలో మనం చూసాం, చాలా మంది బర్త్డేలు అయితే, ప్రతిపక్షం ఉన్న నాయకుల బర్త్డేలు అయితే చాలా మంది కత్తులతో గొడవలతో కేక్ కట్ చేసే సందర్భాలు మనం చూసాం. కానీ నారా లోకేష్ గారు కానీ, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఏ ఈవెంట్ చేసినా ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారి కార్యక్రమం ఏదైనా సరే ఒక సేవా కార్యక్రమాలు చేయాలనే ఒక సంకల్పంతో ఒక సాంప్రదాయంగా నడుస్తుంది. దాన్ని కొనసాగిస్తున్న పార్టీ కేడర్కి, ప్రజానీకానికి, ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా మీ ద్వారా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు గౌరవ నారా లోకేష్ గారు ఈరోజు అడ్మినిస్ట్రేషన్ విషయంలో అద్భుతంగా నిరూపించుకొని సాక్షాత్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారితో ప్రశంసలు పొందుతున్న వ్యక్తిగా ఈరోజు నిలిచారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి తోడుగా ఉంటూ ఈ రాష్ట్రానికి అద్భుతమైన సేవలు అందిస్తున్నారు. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సహాయ సహకారాలతో, అలాగే బీజేపీ నాయకత్వం సహాయ సహకారాలతో వారి డిపార్ట్మెంట్తో పాటు మిగతా డిపార్ట్మెంట్లో కూడా ప్రజలకు సేవ చేసే అవకాశాలు ఇప్పించారు. మన ఉత్తరాంధ్రకి ప్రత్యేకమైన స్థానం ఇప్పించారు. వారి ఆధ్వర్యంలో ఐటీ హబ్ను కూడా ఏర్పాటు చేయబోతున్నాం. ఈరోజు ఐటీ అంటే ఒకప్పుడు హైదరాబాద్ లో చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుడితే, మన ఆంధ్రప్రదేశ్ లో ఉత్తరాంధ్రలో నారా లోకేష్ గారు దాన్ని శ్రీకారం చుట్టి ఈరోజు కొనసాగించడం అనేది మంచి సుపరిణామం. ఈరోజు ఇలాంటి కార్యక్రమానికి పిలవగానే చాలా మంది కలెక్టర్ కానీ ప్రజలు కానీ స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు ఇంత భారీ కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ తరఫున, నారా లోకేష్ గారి తరఫున, గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున, ఎమ్మెల్యే గారి తరఫున, మా తరఫున అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఇలాంటి కార్యక్రమాలని ముందు మనం బాగా జరుపుకుంటామని మీ ద్వారా మేము తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ.